వెంటనే మా తెలంగాణ రైతులు ముందడికొచ్చి భూములను దానంగా ఇచ్చి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కట్టండి అని చెప్పినారు. బొగ్గు గనులు మేం తవ్వి తీస్తాము అని చెప్పినారు. అవునా? రైట్. మరి బడ్జెట్ ఎవడియాలా? మరి దీనికి బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయించినారు అంటే తెలంగాణ వాటాను దీని యొక్క బడ్జెట్గా కేటాయించడం జరిగినది అని చెప్తున్నాం. దేన్ని కేటాయించినారు బేట? తెలంగాణ వాటా దీని యొక్క బడ్జెట్గా కేటాయించడం జరిగింది అంటున్నాం. దేన్ని కేటాయించినాం బేట? తెలంగాణ ప్రాంతం యొక్క బడ్జెట్ను దీనికి కేటాయించినాం. ఇలా ఈ యొక్క సింగరేణి బొగ్గు గనులను తవ్వి తీయడం కోసం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ను 1961వ సంవత్సరంలో మనం ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఎన్ని వందల ఉద్యోగులను తీసుకున్నారు అన్నప్పుడు చూడాలా. రైట్. కేటీపీఎస్ వచ్చింది. ఇప్పుడు ఈ కేటీపీఎస్లో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961, ఎస్టాబ్లిష్డ్ బై ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ ఇన్ 1961. ఇప్పుడు కేటీపీఎస్ యొక్క యజమాన్యం ప్రైవేట్ ఆధీనంలో ఉంది. ఇది ఎవరి ఆధీనంలో ఉంది? ఈ యజమాన్యం అనేది ఎలా ఉంది అంటే ఇది యజమాన్యం అనేది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నది. ఎవరి ఆధీనంలో ఉన్నది అధ్యక్ష? ఇది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఏమున్నదా సారు? యొక్క ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఈ యొక్క కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది కనిపిస్తుంది. అవునా? ఎస్. ఇప్పుడు ఈ కేటీపీఎస్లో మరి ఉద్యోగులు, కేటీపీఎస్లో ఉద్యోగులుగా ఎవరున్నారు అంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 1200. ఓకే, ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? 1200 మంది దీంట్లో ఉద్యోగులుగా ఉన్నారు. ఇందులో నాన్ ముల్కీలు ఎంతమంది, ముల్కీలు ఎంతమంది? కేటీపీఎస్లో ఉన్నటువంటి ముల్కీలు ఎంతమంది, నాన్ ముల్కీలు ఎంతమంది? అంటే మీకు ఇక్కడ ముల్కీ అంటే నేను రాయాలి కదా, ముల్కీ అంటే అర్థం ఏమిటి అన్నప్పుడు రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ముల్కీ అంటే ఇగో రాయి, మంచిగా రాయాలి, ఎట్లా పడితే అట్లా రాసి మా మాగాలు చేయొద్దు. ముల్కీ అంటే లోకల్, లోకల్ అంటే స్థానికుడు అని అర్థము అంటున్నా. ఏమంటామండి? లోకల్ అంటే స్థానికులు అని చెప్పి అర్థంగా భావిస్తారు. నెక్స్ట్ నాన్ ముల్కీ అంటున్నా. ఏమంటున్నామండి? నాన్ ముల్కీ అని చెప్పి పిలుస్తున్నా. నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని చెప్తున్నా. ఏమంటున్నామండి? నాన్ లోకల్. నాన్ లోకల్ అంటే ఎవరు? స్థానికేతరులు. ఏమంటున్నాం సార్? స్థానికేతరులు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ 1200 ఉద్యోగాల్లో ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత? 1200 ఉద్యోగాల్లో ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే ఈ ముల్కీ ఉద్యోగుల సంఖ్య 200. ఓకేనా? నాన్ ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 1000. నాన్ ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే యొక్క నాన్ ముల్కీ ఎంత అంటే 1000 మంది ఇక్కడ నాన్ ముల్కీలు ఉన్నారు, 200 మంది ముల్కీలు ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఎంత దరిద్రం అంటే, అరే ఈ కంపెనీ పెట్టుకొని జాగా భూమి ఇచ్చింది ఎవరు రా భయ్? తెలంగాణోడు. బడ్జెట్ ఏముందిరా భయ్? తెలంగాణ ఉంది. బొగ్గే ఉందిరా భయ్? తెలంగాణ ఉంది. మరి అట్లా పని చేస్తున్నాడు ఎవడరా భయ్? ఆంధ్రోడు. ఎవడి నాన్ ముల్కీ అంటే ఇక్కడ? ఈ నాన్ ముల్కీ అంటే ఎవడరా బాబు అంటే వీళ్ళు ఆంధ్రులు. ముల్కీలు ఎవరురా బాబు అంటే మా బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు. అంటే ఈ కేటీపీఎస్ పెడితే ఎవడు బాగుపడతాడు అనుకున్నాం? తెలంగాణలో. మరి ఎవడు బాగుపడుతుండే ఇక్కడ? ఆంధ్రుడు. ఈ ముచ్చట మీకు నచ్చిందా? ఎట్లా ఈ తమాషాలు చెప్తాండా మనకేమన్నా? మన జాగలో పెడతావు, మా బడ్జెట్ తీసుకుంటావు, మా బొగ్గు తీసుకుంటావు, మా పైసలు ఖర్చు పెడతావు, మా పొరగానే ఉద్యోగాలకు తీసుకోవా నువ్వు? ఏం తమాషానా ఇది? అడిగేటోళ్ళు లేకపోయేపటికేనే కదా అట్లా గిట్టనే చేస్తారా? రైట్. ఈ 1200 ఉద్యోగాలు 200 మనవి, 1000 ఉద్యోగాలు వాళ్ళవి. మరి ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని, టెంపరీ ఉద్యోగాలు ఎన్ని, అవి కూడా చూడాలి కదా. ఆ కథ ఏందో చూడురి. ఇప్పుడు ఇందులో ఈ నాన్ ముల్కీల 1000 ఉద్యోగాలు ఇవన్నీ 1000కి 1000 రెగ్యులరైజు అంటే పర్మనెంట్ సారు. పర్మనెంట్ ఇక మాకు తెలియదా మొత్తం? ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. మరి మా పోరగాన్లు ఉన్నారు కదా ముల్కీలు, అవి పర్మనెంట్ చేసినవా అని నేను అడిగిన. గట్ల ఎట్లుంటాయి అవి పర్మనెంట్ ఎట్లా చేస్తాం సార్? మీరు అన్ని లేని అడుగుతారు, అన్ని లేని ముందట వేసుకుంటారు. ఈ 200 ఉద్యోగాల్లో
మా వాళ్ళే 70 ఉద్యోగాలు మాత్రమే పర్మనెంట్. ఒరే సన్నాసి ఏందిరా ఇది, 70 ఉద్యోగాలు మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు. మరి మిగిలినవి 130 ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్. ఈ 130 ఉద్యోగాలు ఏమంటున్నామండి, కాంట్రాక్ట్ బేసిక్. ఈ 130 ఉద్యోగాలు ఏంటిది అంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు. ఏమన్నా ఉన్నదా ఇలా చెప్పనీకన్నా ఇజ్జత్ ఉండాలి కదా. మనకు తెలంగాణను ఇంత దారుణంగా రాష్ట్రం ఏర్పాటు చేయాలి, ఆ తెలంగాణను ఆంధ్రలో కలపాలి అని చెప్పి 56లో కలిపి 5 ఏళ్లలో గింత మోసమా, గింతనా? అరే 200 ఉద్యోగాలే ఇచ్చిరు మాకు 1000 1200. ఆ 200ల్లో 70 ఉద్యోగాలు పర్మనెంట్ ఏందిరా సన్నాసులారా, 130 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఏందిరా. ఆంధ్రోడికి 1000కి 1000 పర్మనెంట్ చేస్తావు, తెలంగాణోడు తెలివి ఎక్కువ అని చెప్పి మొత్తం 70 ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తావు సన్నాసి. మరి ఈ ఉద్యోగాల మీద మీరు ఫైట్ చేయాలా లేదా, అవునా కాదా? రక్తం మరుగుతుంది ఈ చోటు తెలంగాణ ముచ్చట్లు చదివితే. ఓ తెలంగాణ బిడ్డగా మనం ఎంత ఆత్మగౌరవాన్ని చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ సన్నాసులకు మనం బానిసలుగా పనిచేసినాం అధ్యక్ష. ఏం పద్ధతి అధ్యక్ష ఇది? గిట్ల అయిందా ఇక గిట్ల అయిన తర్వాత ఇంకేం చెప్తామంటే, మళ్ళా గిట్ల రిక్రూట్మెంట్ అయిన తర్వాత 1968 69లో ఎట్లా నడుస్తుందో ఇది కూడా చూపించాలి మీకు. కొలిచెట్టి రామదాస్ అనే ఎందుకు లొల్లిపెట్టిండో కూడా నేను చెప్పాలి. ఉట్టిగా చెప్పకపోతే ఎవరిని తెలియదు మన చరిత్ర మనం తెలుసుకోవాలి. ఓ తెలంగాణ బిడ్డ ఎట్లా ఫైట్ చేసిండు, ఎట్లా చచ్చిపోయిండు, ఆంధ్ర పాలకులు మన మీద ఏ విధంగా వివక్ష ఉంచిర్రు అనే ముచ్చట్లను కూడా మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎస్ఆర్నో కరెక్టే కదా మనం చెప్పేది, రైట్. ఇప్పుడు 1968-69 ఇయర్కి గాను 68-69 ఇయర్కి గాను కేటీపీఎస్లో మళ్ళీ రిక్రూట్మెంట్ నడుస్తుంది. కేటీపీఎస్లో ఏమంటున్నాము, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది సార్? ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు ప్రారంభమైంది అంటున్నా, 1968-69లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనది అని చెప్తున్నాం. అయితే కానీ మేమేం చేస్తామని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఎన్ని వందల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారట అంటే, ఇప్పుడు 1400 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంతమంది? 1400 మంది. మరి ఈ 1400ల్లో తెలంగాణకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. తెలంగాణోడు అంటే ముల్కి, ఆంధ్రోడు అంటే నాన్ ముల్కి. మరి ఎవరికి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇందులో? హైయర్ అంటే హై ప్రయారిటీని ఎవరికి కల్పిస్తున్నారు అంటే మళ్ళీ ఆంధ్రోళ్ళకి కల్పిస్తున్నాయా? ఇక మా వాళ్ళకి మస్తు దమాక్ ఖరాబ్ అయ్యి, ఏం రా తెలంగాణ అంటే ఆంధ్రోడు బతకడానికి ఆంధ్రోని వలస ఇల్లారా భయ్, ఇది మొత్తం మీకోసమేం తెలంగాణ ఆంధ్రాలో కలిపినట్టుంది కదా కథ అని చెప్పి మా వాళ్ళు గట్టిగానే అరుచుకున్నారు. ఇక మా స్టూడెంట్ లీడర్ ఉంటాడు, ఆయన ఒక కార్మికుల నాయకుడు ఉంటాడు. వీళ్ళిద్దరి గురించి ఇంట్రడ్యూస్ చేయాలి ఇప్పుడు గిట్ల భర్తీ ప్రక్రియ నడుస్తుంటే ఇదే టైంలో మా కొలిశెట్టి రామదాస్ అన్న ఇట్రాయే రామదాస్ అన్న ఇట్రా, నువ్వు ఇట్రా. రామదాస్ అన్న ఎంఏ చదివే, ఐటీఐ చదివే అన్న ఉద్యోగానికి పోయిండు. పోతే అన్నకు ఉద్యోగం ఇచ్చిరా? ఇయ్యలేదు. ఓన్లీ రీజన్ ఏంటిది? అన్న తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు అనే ఒకే ఒక్క రీజన్ తోటే రామదాస్ అన్నకు ఉద్యోగం ఇయ్యలేదు అనే ముచ్చట్ను మీరు యాది పెట్టుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్ఆర్నో? ఎస్. ఇప్పుడు ఇదే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగాల కోసం ఓ పోరాడు ఈ కార్మిక నాయకుడు, తెలంగాణ కార్మికులు ఉంటారు కదా, ఈ యొక్క కార్మిక నాయకుడు, ఆ కార్మికులకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుని పేరు ఏం పేరు అంటే ఈ యొక్క పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నాం. ఏం పేరు అంటున్నాం సార్? పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నాం. ఏమంటామంటే పోటు కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నాం. ఏడారా సార్, పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నా. ఈ పోటు కృష్ణమూర్తి కార్మిక నాయకుడు. మరి కేటీపీఎస్ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది కదా, దాని యొక్క యూనియన్ లీడర్ ఎవరు? ఈ యొక్క పోటు కృష్ణమూర్తి. మరి పోటు కృష్ణమూర్తి గారు ఏం చేసినారు అంటే, ఈ యొక్క తెలంగాణ బిడ్డలు పోరగాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, అన్నా జర ఉద్యోగం ఇప్పియనా, నీ పతార మీద తెలంగాణలో నీకు పతారం వస్తుందంట కదా అన్న,
యూనియన్ లీడర్ అట కదా అన్న నువ్వు, మాకు ఒక 4-5 ఉద్యోగాలు ఇప్పి అన్న అని చెప్పి ఆయన దగ్గరికి పోయిర్రు అధ్యక్ష. పోతే మా యొక్క ఎవరినే యూనియన్ లీడర్ పేరు ఏం పేరు ఉండే, కొలిశెట్టి అంటే పోటు కృష్ణమూర్తి గారు. ఆయన దగ్గరికి పోతే పోటు కృష్ణమూర్తి అడిగిండంట. ఏమని అడిగిండంటే, అరే సార్ మా పోరగాన్లు వస్తారు, జరగలకు ఉద్యోగాలు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగిండు. అడిగితే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ పోరగాన్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు, ఉన్న ఉద్యోగాలని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మీకు ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి మాట్లాడినారు. అరే పోరగాన్ల ముందట ఇజ్జత్ పోతా సార్, 1400 ఉద్యోగాలలో మా తెలంగాణకి ఓ పట్టుమని ఓ 600-700 ఉద్యోగాలు ఇయ్యరా సార్ అని అడిగింది. నో నో నో, మీకు అట్లా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు, మేము ఇప్పుడు మీకు ఉద్యోగాలను కల్పన చెయ్యం అని చెప్పినారు. పోటు కృష్ణమూర్తి ఏం చేసినాడు, ఇది మనసులో పెట్టుకొని కేటీపీఎస్ యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ, యజమాన్య తీరును వ్యతిరేకిస్తూ ఈయన కోర్టులో పిటిషన్ వేసిండు. ఎక్కడ పిటిషన్ వేసిండు? కోర్టులో పిటిషన్ వేసిండు. ఎవరు కోర్టులో పిటిషన్ వేసిరు? ఈ యొక్క పోటు కృష్ణమూర్తి గారు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరి మీద పిటిషన్ వేసిండు? ఈ యొక్క కేటీపీఎస్ యజమాన్యం యొక్క తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలు చేయాలి, ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం మాట్లాడిరు ఈ నాయకులు, ఇవాళ ఏం హామీలు ఇచ్చి ఎలా ఉల్లంఘిస్తున్నారు అనే అంశాలపైన ఈ యొక్క విశ్లేషణ చేయాలి, కేటీపీఎస్లో తెలంగాణ బిడ్డలకు మా ఖమ్మం జిల్లా వాసులకు ఉద్యోగాలను కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈయన ఒక పిటిషన్ దాఖలు చేసినాడు హైకోర్టులో. ఓకే, ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరు వ్యక్తులు మనకు చాలా కీలకం. కేటీపీఎస్ కేంద్రంగా రెచ్చగొట్టినటువంటి ఉద్యమ రచ్చాను చేర్చినటువంటి వ్యక్తి కార్మిక నాయకుడు పోటు కృష్ణమూర్తి. మరి కేటీపీఎస్లో నీ ఉద్యోగానికి నిరాకరించబడినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు గారు. నేను అడిగిన, ఏం రామదాస్ అన్న మరి ఏం చేస్తావే అని అడిగిన. అన్న చదువుకున్నాడు అన్న, నన్ను స్కూళ్ళలో చెప్తూ పాయే అని చెప్పి నేను కొలిశెట్టి రామదాస్ గారిని తీసుకున్నా. ఇలా స్కూళ్ళకు పోవాలి, కాలేజీలకు పోవాలి, మా ప్రయాణం రెజ్యూమ్ చేతిలో పట్టుకొని అయ్యా నౌకరీ ఇవ్వండి అయ్యా అని చెప్పి మా బిడ్డలను అడగాలి, మా కాలేజీ యజమాన్యాలను మేము అడగాలి. ఆ స్థాయిలోకి మా రామదాస్ అన్న నేను ఇద్దరం కలిసి పోతా ఉన్నాం అధ్యక్ష. ఇలా పోతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో చెప్తా నేను ఇప్పుడు. సో ఇక్కడ దాకా మీకు ఒక ఎపిసోడ్ ఇచ్చిన 1969 ఉద్యమం ఎందుకు ప్రారంభమైనది అన్నప్పుడు ఇలాంటి సందర్భాలను మేము ఇక్కడ చూంచినాను. ఫస్ట్ ఇది చూపిస్తారు, కేటీపీఎస్ యజమాన్యం ఇట్లాంటి ముచ్చట. ఓకేనా, నెక్స్ట్ ఈ ముచ్చట. నెక్స్ట్ అంటే కొన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరి గురించి చెప్పిన, కొలిశెట్టి రామదాసు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగానికి ఉద్యోగం ఏమని అంటే ఆయన నిరాకరించినారు, రిజెక్ట్ చేసినారు, ఆయన ఏం చదువుకున్నాడు అనే ముచ్చట్లన్నీ ఇక్కడ నేను రాసి పెట్టినాను అధ్యక్ష. వీటి దాకా మీ అందరికీ అర్థమైనాయి అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అధ్యక్ష. కరెక్టే కదా అధ్యక్ష మేము చెప్పింది? రైట్. ఇక పోతే దీని తర్వాత మనం ఇంకొంచెం ముందటికి పోతే ఇప్పుడు పోటు కృష్ణమూర్తి వచ్చినాడు. ఇవి చూసుకోవాలి. అసలు 1969 ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి అంటే చిన్న చిన్న రీజన్స్ ఇక్కడ నేను ఇచ్చినాను. మిగతా వాటిని కూడా మనము వెలుగులోకి తీసుకెళ్దాం. ఓకే, డన్. ఇప్పుడు దీని తర్వాత అసలు కొలిశెట్టి రామదాస్ గారు ఏం చేసినారు, ఆయన నేను ఎక్కడెక్కడ తిరిగిన మన ముచ్చట్లు కూడా మీకు ఒక్కసారి తెలియజేస్తాను. ఓకేనా, డన్.